నమస్కారం. సామాన్యుడు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు జాతీయ రాజ్యాంగ దినోత్సవమని అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. సరైన నిర్ణయాలు తీసుకుంటేనే ఏదైనా సాధించగలగమని వివరించారు. చాలా మంది హక్కులపైనే మాట్లాడతారని, బాధ్యతలపై మాట్లాడారని అన్నారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలి అంటే కష్టపడాల్సిందేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజ్యాంగంలోని 15వ పేజీలో పిల్లల గురించి వివరించారని పేర్కొన్నారు. తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదని, అయితే ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేశానని చెప్పుకొచ్చారు. అప్పట్లో తాను చదివిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పిలిచారని, యూనివర్సిటీ లెక్చరర్ గా చేరారని తనను అడిగారని గుర్తు చేశారు. ఆ తర్వాత తాను మంత్రిని అయ్యారని వివరించారు. మాక్ అసెంబ్లీలో పిల్లలు చాలా బాగా చేశారని ప్రశంసించారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేను అయిన సందర్భంలో కాస్త తడబాటుకు గురయ్యారని గుర్తు చేశారు. అయితే మాక్ అసెంబ్లీలో పిల్లలు మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా బాగా సభను నిర్వహించారని కొనియాడారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం ఇండియానే అని చెప్పుకొచ్చారు. విజన్ ఉంటే సరిపోదు, దాన్ని అమలు చేయడం ముఖ్యమని తెలిపారు. నిరంతరం శ్రమ చేస్తూనే అనుకున్నది సాధించగలమని పేర్కొన్నారు. ఈ ఏడాది సబ్జెక్టు కూడా అవర్ కాన్స్టిట్యూషన్. ఇక్కడికి వచ్చినప్పుడు మీ మంత్రి గారు చాలా యాక్టివ్ గా, డైనమిక్ గా ఉండవే కాకుండా చాలా రెవల్యూషనరీ థింకింగ్ ఒకసారి చేస్తా ఉంటారు. ఆయన మా స్పీకర్ గారికి చెప్పారు, అసెంబ్లీ మాక్ అసెంబ్లీ పెట్టాలి, అసెంబ్లీలను పెడదామని చెప్పి ఆయన అడిగారు. స్పీకర్ గారు డైలమాలో పడ్డారు. డైలమాలో పడి రూల్స్ పర్మిట్ చేయవు కదా, అడిగింది మంత్రి గారు అడిగారు. ఏం సమాధానం చెప్పాలంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఒకటే చెప్పాను, అసెంబ్లీలో ప్రిమిసెస్ లో పెట్టుకోండి, కానీ అసెంబ్లీ అనేది ఒక శాంక్టిటీ, ఒక పవిత్రత. అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపికైతేనే ఆ రోల్ ప్లే చేయగలుగుతారు తప్ప ఇలాంటి మీటింగ్లు పెట్టకూడదని నేను చెప్పి అసెంబ్లీని మరిపించే విధంగా ఈరోజు సేమ్ సెటప్ వేసి మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలుగా ఇక్కడ చూస్తున్నారంటే చాలా గర్వపడుతున్నా. చాలా బాగా చేశారు. సెటప్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మేము ఏదో మీటింగ్ పెట్టి రూమ్లో పాస్ చేస్తే ఈ స్ఫూర్తి రాదు. ఇది ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి, బాధ్యతను గుర్తుపెట్టుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగం అద్భుతంగా తీర్చిదిద్దారు. అంటే భారతదేశం మనుగడ సాధించినంత వరకు అంబేద్కర్ గారు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటారు, దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అనేక ఒడుదుడుకులు వచ్చాయి, అనేక ఛాలెంజెస్ ఫేస్ చేశాం, ఎమర్జెన్సీ లాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేశాం. అయితే ఈరోజు రాజ్యాంగం మనుగడ సాధించగలిగిందంటే దానికి కారణం దాన్ని రాసిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన బాధ్యత, అందులో రాను యంగ్స్టర్స్ చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది ఒక పెద్ద ఆయుధం. అయితే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడు ఫలితాలను ఇస్తుంది. ఇది రాజ్యాంగం యొక్క లక్ష్యాలను నీరుగారుస్తుంది. అయితే రాజ్యాంగం అమలు చేసేవారు మంచివారైతే చెడు రాజ్యాంగం. వైసీపీ నేతల బూతులు బుద్ధులు మారటం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి 15 ఏళ్ల సమయం ఇవ్వాలని ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. కొబ్బరి చెట్టును పెద్ద కొడుకుగా ఎలా భావిస్తారో అలాగే కూటమి ప్రభుత్వాన్ని భావించాలని ప్రజలను ఆయన కోరారు. బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని శివకోడులో పల్లె పండుగ 2.0 పేరిట బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ రోజుకి వైసీపీ నేతలు బూతులు బుద్ధులు మారడం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి, సరిదిద్దుకుంటామంటూ వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ గమనిస్తున్నామన్నారు. తీరు మారకపోతే పవన్ కళ్యాణ్ తో గట్టిదనం చూస్తారంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. 2029లో అధికారంలోకి వచ్చేస్తామంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, రాజుల గడ్డ మీద నుంచి చెబుతున్నా అది జరగదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తమ పార్టీలో ఎవరు తప్పు చేసినా తాను క్షమించనన్నారు. గ్రామ సమస్యలపై నిలదీయాలంటూ ఈ సందర్భంగా యువతకు పవన్ కళ్యాణ్ సూచించారు. పల్లె పండుగ ఈ 2.0 సందర్భంగా మన దాదాపు 6,787 కోట్ల రూపాయలతోటి 13,326 గ్రామ పంచాయతీల్లో 53,382 పనులని మనం ప్రారంభించబోతున్నాం. గత ప్రభుత్వ పాలన చూశారు.
ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకేం గుర్తొస్తాయి చెప్పండి వాళ్ళు చేస్తుంది. గుంతలున్న రోడ్లలో చేపలు పట్టడాలు, రోడ్లు వేయకపోవడాలు, కాలువలు మరమ్మతులు చేయకపోవడాలు, ఏదన్నా అడిగితే కేసులు పెడతారు. ఇలాంటి భయానకం వాతావరణం నుంచి ఈ రోజున హక్కుగా కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్లతో సహా వచ్చి మీరు వచ్చి మాకు ఈ సమస్య ఉందని చెప్పుకోగలుగుతున్నారు. నేను దానికి స్పందించగలుగుతున్నా. కానీ ఇదే మీరు గత ప్రభుత్వంలో కానీ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు చేయగలిగేవాళ్ళ. ఎంత భయపెట్టారు మిమ్మల్ని, ఎంత భయానకం వాతావరణం క్రియేట్ చేశారు. అంటే ఇదంతా మీరు ఒక్క యువత తీసుకున్న నిర్ణయం. మీరు ఒక సరైన నిర్ణయం తీసుకొని ఒక సరైన కూటమి ప్రభుత్వాన్ని మీరు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎంచుకోగానే ఇన్ని వేల కోట్లు మనం ఈ రోజున ఖర్చు పెట్టగలుగుతున్నాం. ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఇందాక కొబ్బరి చెట్లు చూసి వచ్చాను, దెబ్బలు తిన్నాయి. అక్కడ శంకరగుప్తం మండలంలో శంకరగుప్తం డ్రైన్లో బాగా ఇబ్బంది అయిపోయింది. అక్కడ కొబ్బరి చెట్లన్నీ మొత్తం మొదలు పోతా ఉన్నాయి. వెళ్ళి చూసి వచ్చాను. చూసొస్తే డ్రైన్ లేవు, డ్రైన్లు పూడికలు తీయలేదు. మీరు ఎవరన్నా మాట్లాడగలిగారా అంటే మాట్లాడడం కానీ వినే నాయకులు లేరు ప్రభుత్వం, గత ప్రభుత్వంలో. ఈ రోజున నన్ను కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు ఏమన్నా కానీ ఇది మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. మీకోసం ఒక మాట విని మీరు ఒక చిన్న పిటిషన్ ఇస్తే మేము తీసుకొని. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు ఈ రోజు అని తెలిపారు. పిల్లలకు అర్థమయ్యేలా భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చామని వెల్లడించారు. రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాక్ అసెంబ్లీ డ్రిల్ అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విద్యార్థులతో మాక్ అసెంబ్లీని మెయిన్ బిల్డింగ్ లో ఏర్పాటు చేయాలని అనుకున్నామని తెలిపారు. అయితే రూల్స్ పర్మిట్ చేయమని స్పీకర్ చెప్పడంతో పాటు అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ కార్యక్రమం నిర్వహిద్దామని అన్నట్టు చెప్పారు. ఈ మాక్ అసెంబ్లీ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న ఈ రోజు అని, అందుకే పిల్లలకు అర్థమయ్యే రీతిలో భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలో తెచ్చామని అన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. సుమారుగా 7 లక్షల మందితో మీరందరూ పోటీపడి ఒక పక్కన ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్, క్విజెస్ లో పాల్గొని నంబర్ 1 స్థానం సాధించి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొంటాం. నిజంగానే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది చూసిందా నాకు అనిపించింది, నేను స్కూల్కి వెళ్లే సమయంలో కూడా మాక్ అసెంబ్లీ ఉంటే బాగుండేది. ఇప్పుడే రూల్స్, పార్లమెంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ తెలుసుకున్నాక అవకాశం ఉండేది. నాకు అవకాశం దక్కలేదు, మీకు ఈ రోజు అవకాశం దక్కింది. ఇది కేవలం ఒక్కసారే కాదు, ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ చేయాలేది మన ప్రభుత్వం లక్ష్యం. రైతుల సమస్యలపైన మాట్లాడాం. పిల్లలు చిన్న వయసులో సెల్ ఫోన్లకి ఎట్లా ఎడిక్ట్ అవుతున్నారో కూడా మనం చర్చించాం. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ గురించి కూడా మనం మాట్లాడటం జరిగింది. ఇది నేను మీ అందరికీ విషయం చెప్పాలనుకుంటున్నాను. డెమోక్రసీ అనేది సర్వైవ్ అవ్వాలంటే దానికి ఒక డిసిప్లిన్, డెకోరం, రెస్పెక్ట్ చాలా చాలా అవసరం. శాసన సభకు వచ్చినప్పుడు ఎమోషన్స్ ఉంటాయి. ఒక బిల్ పైన మనకు చాలా ఎమోషన్ ఉంటుంది, లేదంటే ఒక క్వశ్చన్ పైన ఎమోషన్ ఉంటుంది, మాట్లాడాలనిపిస్తుంది, ఒక దశలో యుద్ధం చేయాలని కూడా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్, డెకోరం, రెస్పెక్ట్ ఉంటుందో అప్పుడే పార్టిసిపేటరీ డెమోక్రసీ అనేది ఏర్పడుతుంది. శాసనసభ ఇంత వైబ్రెంట్ గా నడవాలి, రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా తీసుకెళ్లాలని కూడా మేమందరం చర్చిస్తాం జరిగింది. రాజ్యాంగం అనేది రైట్స్ తో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం గమనించి మన రాజ్యాంగాన్ని ఒక గైడింగ్ ఫోర్స్ గా తీసుకుని ముందరికెళ్లాలని ఉన్నాం. మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. మొన్న చాగంటి కోటేశ్వరరావు గారితో నైతిక విలువల పైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో చాగంటి కోటేశ్వరరావు గారు మంచి మాట చెప్పారు. అది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు గుర్తు కూడా చేశారు. ఆ మాట ఏంటంటే,
మనం తీసుకుపోయే నిర్ణయం ఒక్కసారి ఆలోచించి ఇది మన తల్లికి చెప్పగలుగుతామా చెప్పలేమా? చెప్పలేకపోతే ఆ నిర్ణయం మనం తీసుకోకూడదు, చెప్పగలితే ఆ నిర్ణయం తీసుకోవాలని చాలా సింపుల్ గా చెప్పారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరందరూ ప్రయోజకులుగా మారుతారు. భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది. బ్రాహ్మణ కులాన్ని వృత్తిని అవమానించే విధంగా గాయకుడు పాటల రూపంలో పాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ లో గాయకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని చంద్రయ్య సంస్కరణ సభలో సారయ్య అనే గాయకుడు బ్రాహ్మణ జాతి కులాన్ని తిట్టడం బాధాకరమని వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలి అంటే అతనిపై కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాలపాటి రవికుమార్, తాడువాయి రామకృష్ణ, దారా అంబేద్కర్, ఈదర శ్రీనివాసరెడ్డి, ఈమని మాధవరెడ్డి, ఏలూరు లక్ష్మి, ప్రతాప ప్రసాద్, సాయి రాధాకృష్ణ, కుమార్ గౌడ్, జితేంద్ర గుప్తా, కుర్రా శ్రీనివాస్ నాయక్, పద్మనాభం, టీడీపీ నాయకులు ఉయ్యాల శ్యాంవర ప్రసాద్, మీనాక్షి, జనసేన నాయకులు కృష్ణ, హిందూ చైతన్య వేదిక నాయకులు నాగేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ జాతిని ఉద్దేశించి కించపరిచే విధంగా జీడి సారయ్య అనే ఒక గాయకుడు బ్రాహ్మణ జాతిని ఉద్దేశించి చాలా కించపరిచే విధంగా ఒక గేయాన్ని పాడాడండి. ఎవరిచ్చారండి ఆ హక్కు? ప్రజాస్వామ్య దేశం, ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఒక కులాన్ని గురించి అంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడటం, పాటలు పాడటం అనేది మేము తప్పుగా భావిస్తున్నాం. మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో అరండాలపేట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. వారికి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ జననాట్యములకు సంబంధించిన చంద్రన్న ఆయన చనిపోయారు. వారి సంస్మరణ సభలో ఈ కార్యక్రమం జరిగింది. ఒక కార్యక్రమం, ఆ కార్యక్రమంలో ఇదంతా భారత నాస్తిక సమాజం అది. అయితే అందులో జీడి సారాయ్ అనే ఒక గాయకుడు బ్రాహ్మణులను కించపరిచే విధంగా అతి దారుణంగా ఆ వీడియో అది చూస్తే అందరికి అర్థమవుతుంది. ఇంత ఘోరంగా ఈ విధంగా చేయడం చాలా కరెక్ట్ కాదు. అతను పాట పాడటమే కాకుండా మరొక గాయకుడు వల్లవోలు రమణ అనే అతను యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశారు. ఈ అప్లోడ్ చేసే బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఆ విధంగా పాట పాడటం అనేది కరెక్ట్ కాదు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా మా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ తరఫున అన్ని చోట్ల కంప్లైంట్లు ఇస్తున్నాం ఈరోజు. అందులో భాగంగా ఈరోజు కంప్లైంట్ అరండల్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం. అదేవిధంగా బ్రాహ్మణుడు అనేవాడు సమాజంలో ఎంతో నలుగురి మంచి కోరుకునేవాడు. అలాంటి బ్రాహ్మణత్వాన్ని కించపరిచి మాట్లాడటం, పాటలు పాడటం, అసలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అసమానతలు అనేవి అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఈరోజు బ్రాహ్మణులు కించపరిచే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ కఠినమైన చర్యలు కంప్లైంట్ చేసి తీసుకోకపోతే మేము ప్రైవేట్ కంప్లైంట్ చేయడానికి కూడా వెనకాడం లేదు. ఈ ఆధునిక యుగంలో కూడా అందరూ భారతీయులందరూ మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సోదర భావంతో అభివృద్ధి దిశగా పోతుంటే కొన్ని శక్తులు, కొన్ని మూలాలు ఈరోజు కూడా మరి కుల వివక్షను చూపిస్తూ ఒక కులం మీద దుర్భాషలాడటం అది భావదారిద్ర్యానికి సంకేతం. ఇటువంటి భావదారిద్ర్యము దానికి ఈ రోజుల్లో అసలు ఒక స్థానం అనేది లేదు. దీని మీద తప్పకుండా ఈ సారయ్య గారు అనేటువంటి ఏదైతే గాయకుడున్నాడో అతని యొక్క సంస్కారానికి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి అతను తప్పకుండా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి బ్రాహ్మణ జాతికి. లేని పక్షంలో తప్పకుండా అతని మీద చర్యలు తీసుకునేలా, చట్టపరంగా చర్యలు తీసుకునేలా బ్రాహ్మణులందరూ కూడా ఉద్యమిస్తారు. దీనిలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదు. కానీ భావదారిద్ర్యానికి మన భారతదేశము తావు కాదనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గుంటూరు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు. లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ఈ భారతదేశమని తెలిపారు. అనేక కులాలు, మతాలు, వర్గాలు వీటన్నిటిని ఏకీభృతం చేసే రాజ్యాంగం ఉండటం గొప్ప విషయమని తెలిపారు. భారతదేశ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. భారత రాజ్యాంగం ఆమోదించబడి
75 సంవత్సరాల వజ్రోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం మనం. ఎంతో గర్వకారణం. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఖిత రాజ్యాంగంగా ఉండి సులువైన రాజ్యాంగంగా ఎప్పటికప్పుడు ప్రజల అవసరాల నిమిత్తం వాటి సవరణలు చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తూ ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహనీయుడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఆ మహనీయుడికి యావత్ జాతి ఇవాళ నివాళులు అర్పిస్తూ ఉన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాష్ట్రం, దేశం. అనేక జాతులు, కులాలు, మతాలు, వర్గాలు వీటన్నిటినీ ఏకీకృతం చేసే రాజ్యాంగం ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మతాలు, భాషలు, రకరకాల మనస్తత్వాలు ఉన్నటువంటి భారతదేశం ఈ రోజున 140 కోట్ల మంది భారతీయులు ఈ రాజ్యాంగం నీడన జీవిస్తూ ఉన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో ఈరోజు స్వేచ్ఛగా జీవించగలుగుతూ ఉన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో మనం స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతూ ఉన్నాం, ఆస్తులు సంపాదించుకోగలుగుతూ ఉన్నాం, అన్ని రకాల ఊపిరి ఊదగలుగుతూ ఉన్నామంటే ఆ మహనీయుడు అందించినటువంటి గొప్ప రాజ్యాంగం చలవని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో అంబేద్కర్ గారి జయంతి వర్ధంతులే చేసేవాళ్ళం. అటువంటిది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగానికి మరొకసారి గుర్తింపు, గౌరవాన్ని ఇస్తూ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ పార్టీ ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ అధికారంలో రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా అమలు చేస్తూ రాజ్యాంగాన్ని రక్షిస్తూ ఎప్పటికప్పుడు రాజ్యాంగ రక్షకుడిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నాడు. గతంలో 5 సంవత్సరాలు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించారు. ప్రతిరోజు అవమానం పాలు చేశారు, అవహేళన చేశారు రాజ్యాంగాన్ని. రాజ్యాంగ విలువలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా అడుగంటిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి సంవత్సరంన్నర నుంచి మళ్ళా రాజ్యాంగాన్ని మనం ఎంతో చిత్తశుద్ధితో అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇదే విధంగా ఆ మహనీయుడికి నిజమైన నివాళులు అర్పించడం అంటే రాజ్యాంగ పెదకూరుపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలం బయ్యారం గ్రామంలో 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమంలో 4వ రోజు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. పెదకూరుపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన గ్రామస్తులతో స్వయంగా ఎమ్మెల్యే వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చేయడమే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయో లేదో వారిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా అభివృద్ధి చేయాలన్నదే చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే చెప్పారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని పరిస్థితుల్లో పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలు లేరని హెచ్చరించారు. నియోజకవర్గ ప్రజలు కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో మేయర్ కోవెలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నగరపాలక సంస్థ ఉన్నతాధికారులచే భారత రాజ్యాంగ ప్రవేశికను చదివించి ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. ఆ మహానీయుడు రచించిన రాజ్యాంగం వల్లనే కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారని తెలిపారు. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను అంతస్తు హోదాలోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ
భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రజలు కలిసిమెలిసి ఉండే విధంగా ఆలోచన చేసిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. అలాంటి నాయకులను మనమందరం ఘనమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఈ రోజు అసెంబ్లీలో విద్యార్థులలో రాజ్యాంగం పట్ల అవగాహన కోసం విద్యార్థులతో అసెంబ్లీ సమావేశం నిర్వహించారని తెలిపారు. స్ఫూర్తిదాయకంగా నిలిచిన నారా లోకేష్ కు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా అన్ని వర్గాల ప్రజలు, వివిధ కులాలు, మతాలు, అందరూ ప్రాంతాలకు అతీతంగా కలిసిమెలిసి బ్రతికేటువంటి అవకాశం, బ్రతికేటువంటి ఆలోచన చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు సామాన్యులకు సైతం హక్కులు కల్పించి బాధ్యతలను గుర్తు తెచ్చి ఈరోజు దేశ విదేశాల్లోనే భారత రాజ్యాంగం పట్ల గౌరవాన్ని కలిగించేటువంటి విధంగా ఆనాడు పునాదులు వేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ దినోత్సవాన్ని ఈరోజు వాడవాడల ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సామాన్యులతో పాటు, మేధావులతో పాటు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం మీద పూర్తిగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది గుర్తించి ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో మన ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో చదువుకునేటువంటి పిల్లల్లో రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక అసెంబ్లీ సమావేశాన్ని నడిపించి యావత్ దేశానికి కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నారా లోకేష్ గారికి, అలాగే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.